హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నోటికి ఏమీ రుచిగా అనిపించినప్పుడు, సప్పసప్పగా ఉన్నప్పుడు ఈ కర్రీని చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హితవుగా అనేది కూడా ఉంటుంది. ఈ కర్రీ చుక్కకూర టమాటా కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. అందులో ఒక 5-6 వెల్లుల్లి చితకొట్టుకుని వేసుకోండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు అనేది కూడా వేసుకోండి. ఒక 1/4 కిలో టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలుగా సన్న ముక్కలుగా కోసుకొని అన్నీ ఒకసారి అనేది మనం వేసుకోవచ్చు. మనకి ఇందులో ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఒకసారి ఇలా టమాటాలన్నీ కలుపుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది వేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. అలా కదుపుకున్న తర్వాత ఒకసారి 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత మనకి కొంచెం మగ్గుతాయి. ఇలా గెరెట్తో టమాటా ముక్కలు అనేవి స్మాష్ చేయాలి, అంటే చితపాలన్నమాట. అప్పుడే అవి టమాటా చుక్కకూర కలిసి చాలా టేస్ట్ బాగుంటుంది. టమాటాలు అనేవి మనకి ఇలా చితిపితేనే మనకి కూర అనేది టేస్ట్ వస్తుంది, లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు ఉంటుంది. ఇది కంపల్సరీ ఇలా చితపాల్సింది. అలా గెరెట్తో మెదుపుకున్న తర్వాత మనం చుక్కకూరని కట్ చేసుకుని కడుక్కొని పెట్టుకోవాలి. నేను 10 రూపాయల చుక్కకూర అనేది తీసుకున్నాను. 1/4 కిలో టమాటాలు అనేవి సరిపోతాయి. ముక్కలన్నీ కలిసే విధంగా మనం చుక్కకూర కలిపి ఒక 10 నిమిషాలు అనేది మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మనకి ఇలా మగ్గిపోతుంది అనమాట. 1 టీ స్పూన్ కారం అనేది సరిపోతుంది. 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒక 5 మినిట్స్ మనం కలపాలి. నూనె అనేది బయటకు వస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్